హలో ఎవ్రీవన్, నా పేరు దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఇది మనము తలకు అప్లై చేసుకోవడం వలన మనకు జుట్టు బాగా బ్లాక్గా వచ్చేసి చాలా హెల్తీగా ఉంటుంది. అన్నీ న్యాచురల్ కాబట్టి లాస్ట్ వీడియోలో నేను మీకు హిమాలయ నీమ్ ఫేస్ వాష్ ఒకటి చూపించాను కదండి. ఈ వీడియోలో హెయిర్కి సంబంధించినవి చూపిస్తున్నాను. ఈ ప్యాక్ మనము అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా హెల్తీగా బ్లాక్గా చాలా బాగా వస్తుందండి. ఇది నేను చాలా రోజు నుంచి వాడుతున్నాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియోని చూపించడానికి ముందుగా నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని టచ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు త్వరగా వచ్చి చేరుతుంది. నేను ఈరోజు మీకు ఒక హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను. ఇవన్నీ మనకు ఇంట్లో దొరికేటివే ఉంటాయి. ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు రాలడం అనేది తగ్గిపోతుంది, జుట్టు బాగా నల్లగా వచ్చేస్తుంది. మనము పిల్లలకి చాలామందికి చిన్న ఏజ్లోనే మనకి జుట్టు అప్పుడే వైట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా ప్యాక్ పెట్టి మనము వాళ్ళకి స్నానం చేయించడం వల్ల కొంచెము వైట్ హెయిర్ రావడం అనేది తగ్గిపోతుంది. మనము షాంపూ చేసుకునేటప్పుడు షాంపూకి బదులుగా ఈ ప్యాక్ అప్లై చేసుకొని ఉట్టి వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. షాంపూ ఏం వేసుకోకూడదు. ఇదే షాంపూ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇది మనకు కావాలంటే దీంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసుకోవచ్చు ఈ ప్యాక్లోనే. లేదంటే తలకు అప్లై చేసుకుంటారు కదా ఆయిల్, తర్వాత ఇది ప్యాక్ అప్లై చేసుకొని ఉత్త వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ షాంపూ ఏం వేయకూడదు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. కరివేపాకు, కర్రీ లీవ్స్, ఇవి కొమ్మలతో సహా ఇలానే వేసేసుకోవాలి. మందారం పూలు, మీ దగ్గర ఇవి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒంటిరెక్క అవి వస్తాయి కదా అవైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ మందారం ఉంటే అది వేసుకోండి. ఇది మందారం ఆకు. ఇది నేను వాటర్తో కడిగి పెట్టాను, డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ అంతా పోయేలాగా వాటర్తో క్లీన్గా పెట్టుకోవాలి. లేదంటే ఆ డస్ట్ తలపైన వచ్చేసి మనకు చుంటులాగా వస్తుంది. బాగా వాటర్తో క్లీన్గా కడిగేసుకోవాలి, డస్ట్ అంతా లేకుండా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలానే వేసేసుకోవాలి. మనము దీంట్లో కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకొని మనం చట్నీ ఎలా పట్టేస్తామో అలా పట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనము చట్నీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి. ఇదంతా ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇది మనము హెన్నా ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పెట్టేసుకొని ఉత్త వాటర్తో క్లీన్ చేసుకోవాలి. షాంపూ ఏం వేయకూడదు. ఇదే మనకు షాంపూ లాగా పనిచేస్తుంది. మనం కావాలంటే దీంట్లో ఒక 2 టీ స్పూన్లు మనకు ఆయిల్ కలుపుకోవచ్చు, కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆమ్లా ఆయిల్. అలా నేను ఇంతకుముందు చూపించాను కదండి ఆయిల్, అదైనా ఒక 2 స్పూన్లు దీంట్లో కలిపేసుకొని తలకు అప్లై చేసుకొని ఉట్టి వాటర్తో మనము క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల జుట్టు ఊడడం తగ్గిపోతుంది, మనకు బ్లాక్గా వచ్చేస్తుంది. జుట్టు ఆరిన తర్వాత చాలా బాగా సిల్కీగా వచ్చేస్తుంది. మీకు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మొత్తం తలంతా ఇలా అప్లై చేసుకొని మొత్తం తలకంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కింద జుట్టు మనము ఎంత పొడుగు ఉందో అంతవరకు మొత్తం అంతా అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ వరకు అలానే పెట్టేసుకొని తర్వాత ఉత్త వాటర్తో క్లీన్ చేసుకోవాలి. షాంపూ ఏం వేయకూడదు. 1/2 అవర్ తర్వాత వాటర్తో క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత జుట్టు ఇలా వస్తుంది, చాలా బ్లాక్గా కనపడుతుంది. మనకు ఏమీ అవసరం లేదు, షాంపూ అలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.